సో ఇది ఎస్ఐ ఏంటంటే ఈ రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు సర్ఫ్ వాడాలి, సర్ఫ్ ఒకటి వాడితే సరిపోతుందండి? లేదు, ఏం వాడాలి నెక్స్ట్? కంఫర్ట్, వానిష్. మన ఏదో న్యూస్ వచ్చింది చూసారా, వానిష్ వాడడం వల్ల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని అందులో, రైట్ అండి? ఇది ఇలా తాగినా కూడా ఏమి కాదు, తాగమని అనకండి, ఓకే? రైట్. సో పొరపాటున నోట్లో పడ్డా కూడా ఏం కాదని నా ఉద్దేశం. సో చూడండి, రెండింటికి మీకు ఏం తేడా కనిపిస్తుంది? ఇది ఆల్రెడీ డిటర్జెంట్ ఉంది బట్ క్లీన్గా ఉంది, ఇదేమో వైట్గా ఉంది. కింద చూడండి ఏంటి ఏంటంటే అది కానీ సముద్రపు గవ్వల పొడి బరువు కోసం చేస్తారనమాట. ఇవాళ అది కాకుండా బయట బ్రాండ్ పేరు పెట్టి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తయారైపోయాయి. మీరు న్యూస్లో కూడా చూస్తున్నాం. నకిలీ సోపు తయారు చేయడం అవి కూడా తయారైపోయాయి. అది ఓపెన్ చేసి ఫస్ట్ వ్యక్తి మనమే, ఎందుకంటే అక్కడ తయారవుతే ఇక్కడికి వస్తుంది, మధ్యలో ఎవరు కల్తీ చేయడానికి ఉండదు అనమాట. ఓకే, ఇది ఇంకోటి ఏంటంటే బట్టల్లో నొరగ తక్కువ ఉండడం వల్ల నీళ్లు మిగులుతాయండి. ఆ నీళ్లు మిగలడానికి కూడా నొరగ రానివ్వరు, చూడండి నొరగ రానివ్వరు అనమాట. ఆ ఫార్ములా ఉంది. ఓకే, అదే ఇదనుకోండి ఉత్తిగానే నొరగ వచ్చేస్తుంది. ఓకే, మరి చూడండి కెమికల్ కారణం ఎలా తెలుస్తుందంటే పసుపుకి కెమికల్కి రియాక్ట్ అయ్యే గుణం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళలో పాలను పెట్టడానికి కూడా ఇది వాడతారు. సో దీనివల్ల ఏమవుతుందండి, మనకు తెలియకుండా బట్టలు ఎలా ఉంటాయండి, నిలువ అడ్డం ద్వారా అల్లికలు, అల్లికల్లో